కూటమి ప్రభుత్వ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఓ లెక్క ఉంటుంది. దాని వెనుక ఓ స్ట్రాటజీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ లెక్కలు తప్పే అంటున్నారు ఆ పార్టీ నేతలు. సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై పల్నాడు జిల్లా నేతలు ఇప్పుడు అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారట. ఇంతకీ వారిని బాధించిన ఆ నిర్ణయం ఏంటి? దానికి వారు చెప్తున్న రీజన్స్ ఏంటి? మరి వీరి ఆవేదనతో పెద్దలు మరోసారి ఆలోచనలో పడతారా లేదా? కూటమి ప్రభుత్వం ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అంకారావు అనే వ్యక్తిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సన్మానం కోసం పిలిపించిన ఆయన్ను ఏకంగా సలహాదారుగా తీసుకుంటున్నట్టు అక్కడికక్కడే ప్రకటించి సీఎం చంద్రబాబు ఓ సంచలనమే రేపారు. నల్లమల అడవులను కాపాడేందుకు శ్రమిస్తోన్న వారిలో అంకారావు ఒకరనే గుర్తింపు ఉంది. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన ఆయన చాలా ఏళ్లుగా పర్యావరణం కోసం పోరాటం చేస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ అంకారావును ప్రభుత్వ సలహాదారుగా నియమించడంపై కొందరు కూటమి నేతలు మాత్రం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అంకారావు వైసీపీ నేత అని, ఆ పార్టీకే సపోర్ట్ చేశారంటున్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు, నాడు జై జగన్ అనలేదని వైసీపీ నేతలు తోట చంద్రయ్య గొంతు కోశారని, కానీ నేడు జై జగన్ అన్నందుకు కూటమి ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టిందంటూ పెదవి విరుస్తున్నారు పల్నాడు జిల్లా టీడీపీ నేతలు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు అన్యాయం చేస్తూ పక్క పార్టీ వారికి కీలక సలహాదారుడు పదవి ఇవ్వటమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కూడా అంకారావు కేక్ కట్ చేశారని, ఈ విషయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, అంకారావు నర్సారావుపేట పార్లమెంటు వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా 2018లో నియమితులయ్యారని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో అంబటి రాంబాబు నర్సారావుపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారని, అతని చేతుల మీదుగానే ఆయన నియామక పత్రాలు పొందారంటున్నారు. అంకారావు ఇప్పుడు కూడా వైసీపీలోనే ఉన్నారని, కనీసం రాజీనామా కూడా చేయలేదని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఫారెస్ట్ పర్యావరణ కోసం నియామకం చేస్తున్నాం. అంకారావుకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వటంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూటమి శ్రేణులు మండిపడుతున్నాయి. కూటమి నేతలు తెలిసి తెలియక చిన్న తప్పులు చేస్తేనే పార్టీ నుండి సస్పెండ్ చేసే అధినేతలు ఇలాంటి విషయాల్లో నియోజకవర్గ నాయకుల ప్రమేయం లేకుండా నిర్ణయం తీసుకోవటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పర్యావరణ శాఖ సలహాదారుడు జై జగన్ అంటోన్న వీడియో టీడీపీ సోషల్ మీడియాలో హల్చలవుతోంది. ఈ వీడియో చూసాకైనా సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని కూటమి నేతలు ఎదురు చూస్తున్నారు.